ఇటీవలి కాలంలో బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితులపై పలువురు ప్రముఖులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తాజాగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై వ్యోమగామి సుభాంశు శుక్లా కూడా సెటైరికల్ కామెంట్స్ చేశారు. సిటీలో ప్రయాణం చేయడం నరకమే అనేలా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. బెంగళూరులో ట్రాఫిక్లో నావిగేట్ చేయటం కన్నా అంతరిక్షంలో చేయడమే సులువు అని సెటైర్ వేశారు. బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్లో జరిగిన ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్కు హాజరైన సుభాంశు శుక్లా నగరంలో రద్దీతో కూడిన ట్రాఫిక్లో తన ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. మార్తహళ్లి నుంచి 3 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అందులో 3వ వంతు సమయంలోనే తాను అంతరిక్షయానంపై ప్రసంగాన్ని పూర్తి చేశానన్నారు. సుభాంశు శుక్లా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితులపై పలువురు ప్రముఖులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తాజాగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై వ్యోమగామి సుభాంశు శుక్లా కూడా సెటైరికల్ కామెంట్స్ చేశారు. సిటీలో ప్రయాణం చేయడం నరకమే అనేలా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. బెంగళూరులో ట్రాఫిక్లో నావిగేట్ చేయటం కన్నా అంతరిక్షంలో చేయడమే సులువు అని సెటైర్ వేశారు. బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్లో జరిగిన ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్కు హాజరైన సుభాంశు శుక్లా నగరంలో రద్దీతో కూడిన ట్రాఫిక్లో తన ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. మార్తహళ్లి నుంచి 3 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అందులో 3వ వంతు సమయంలోనే తాను అంతరిక్షయానంపై ప్రసంగాన్ని పూర్తి చేశానన్నారు. సుభాంశు శుక్లా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.